ఒకడు అని ఫీల్ అయ్యేటటువంటి మా పాత్రికేయ మిత్రులందరూ, ఎలక్ట్రానిక్ మీడియా, ఎందుకంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి నా జర్నీ అంతా ఎక్కువ జర్నలిస్టులతోనే జర్నీ చేశా. ఒక సరదాగా ఎక్స్కర్షన్కి వెళ్దామన్నా, లేకపోతే గుళ్ళకి వెళ్దాం అనుకున్నా, ఎక్కడికి వెళ్దాం అనుకున్నా, మద్రాసు నుంచి బాగా ఎక్కువ జర్నీ వాళ్ళందరికీ ఏంటంటే కళ్యాణ్ బాగుండాలి. అలాగే మా గురువుగారు తర్వాత గురువుగారు కోడి రామకృష్ణ గారు, ఆయన దగ్గర నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశా. కానీ నేనంటే బాగా ఇష్టం. మా బాబాయ్ గోపాల్ గారు అంటే ఒక ఇంట్లో ఉండేటువంటి అన్నదమ్ములు లేకపోతే చిన్నాన్న పెదనాళ్ళు అలాగా ఆ అటాచ్మెంటు ఆ ఇది ఏర్పడినటువంటి ఇది. ఇక అశోకన్ అయితే రియల్గా తనకి సొంత తమ్ముళ్ళు లేరు, కానీ అంతకంటే ఎక్కువగా నన్ను, ఎందుకంటే తను కిషోర్ని అంత బాగా చూసుకునేవాడు, ఈరోజు మన ముందు లేడు. దానికంటే కూడా నన్ను ఎక్కువగా నేను వేసే స్పీడ్ స్టెప్స్ని కొంచెం కంట్రోల్ చేద్దామన్నటువంటి ఫీల్ అవుతూ ఇది చేసేటటువంటిది. ఇక ఈరోజు నేను ఏది చేసినా దాన్ని కరెక్ట్గా ఉండాలని చూసుకోవటం రామప్రసాద్ అనే ఈ సినిమాని ఇంత ఇదిగా మీ అందరి ముందుకి బాగా తీసుకొని వచ్చేదానికి నాకు అన్ని విధాలా తన పనులన్నీ మానేసుకొని సహకరించినటువంటి రామ సత్యనారాయణ, నా దగ్గర శిష్యుడిగా ఉండాలని ఆయన వచ్చాడు, కానీ ఈ సినిమాకి నా గురువులాగా పనిచేశాడు. ఎందుకంటే ప్రతి క్షణం నన్ను సంటేస్తూ ఇది ఇలా ఉండాలి, ఇది ఇలా ఉండాలి అని ఛేదిస్తూ, ఎందుకంటే ఆ ఛేజ్ నిజంగా తను ఊరు వెళ్ళినా కూడా నేను సైలెంట్ అయినా ఇది. ఇక ఈ సినిమాకి నాతో కలిసి జర్నీ చేసిన సహనిర్మాతగా ఆయన ముందు నుంచి ఈ సినిమా చేద్దామని చెప్పి నా చేత చేయించినటువంటి వాసిరెడ్డి పద్మాకర్. వీటన్నిటికంటే ఈ సినిమా విజయంలో వన్ ఆఫ్ ది పార్ట్ బాబురావు ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ దీంట్లోకి ఎంటర్ అయ్యి ఏమీ తెలియకుండా సినిమా ఆడుద్ది అని ఒక నమ్మకం, ఆ ట్రైలరు అవి చూసి ఆ నమ్మకంతో తను వేరే వ్యాపారంలో ఉంటూ కూడా వచ్చి ఫస్ట్ సినిమాతో సూపర్ సక్సెస్ కొట్టి 125 థియేటర్లో సినిమా రిలీజ్ చేయగలిగాడు. ఫస్ట్ టైం ఇండస్ట్రీకి ఫస్ట్ సినిమాతో ఎంటర్ అయ్యి ఏమీ తెలియకుండా సరైన వాళ్ళని తన చేతిలో పెట్టుకొని వర్క్ చేయించినటువంటి బాబురావు. వాళ్ళ నోటి వాక్కు ఫలించింది, నాకు ఈ సక్సెస్ వచ్చింది, మా డిస్ట్రిబ్యూటర్లందరికీ ఈ సక్సెస్ వచ్చిందని తెలుపుకుంటూ, మీ అందరి ద్వారా నేను ఎంత బాగుంటే మీరు ఆనందపడతారో అలాగే పాత్రికేయ మిత్రులందరికీ కూడా ఇది తెలియపరచుకోవాలని చెప్పి ఈ సక్సెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో 300 చిల్లర ప్రింట్లతో 1,70,00,000 కలెక్ట్ చేసింది. ఈ మధ్యకాలంలో చాలా పెద్ద పెద్ద సినిమాలే శుక్రవారం స్టార్ట్ అయితే సండే సాటర్డేలు డెఫిసిట్లు వచ్చినాయి అని చెప్పి చెప్పుకుంటుండే టైంలో వెరీ బ్యాడ్ సీజన్. ఎంత అన్సీజన్ అంటే మామూలుగా ఇంట్లోంచి బయటికి వెళ్ళటానికి మనమే ఫీల్ అవుతున్నాం. అలాంటి చలి ఉండేటట్టు ఆంధ్రాలోనూ అలానే ఉంది, ఇక్కడ అలానే ఉంది, సీడెడ్లోనూ అలానే ఉంది. ఈ సంవత్సరం చాలా ఎక్కువ ఉష్ణోగ్రత బాగా తగ్గిపోయింది. అలాంటి పరిస్థితుల్లో కూడా నిన్న సెకండ్ షోకి, సోమవారం సెకండ్ షోకి సుదర్శన్ థియేటర్లో 40,000 రూపాయలు ఉంది. ఆ జంక్షన్లో ఏ సినిమా థియేటర్లోనూ ఆ కలెక్షన్ లేదు. మౌత్ పబ్లిసిటీ అనేది ఎంత బాగా, దీనికి ప్రెస్ పబ్లిసిటీ, టీవీ పబ్లిసిటీ, దానికి తోడు మౌత్ పబ్లిసిటీ 3 రెట్లు పెంచింది. ఈ సక్సెస్ ఇచ్చినటువంటి డైరెక్టర్ సుందర్ గారికి, ప్రేక్షకులకి, యాక్చువల్గా వెరీ 2 డేస్లో ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేయబోతున్నాం. హీరో,
డైరెక్టర్లు, ఈ సినిమా నటీనటులంతా పాల్గొంటున్నారు. అందరూ వాళ్ళ పాపం ఈ సక్సెస్ని ఫారెన్లో ఉండి ఎంజాయ్ చేస్తున్నారు. వేరే షూటింగ్లో డైరెక్టరు, హీరోయిన్ అందరూ ఒకే సినిమా షూటింగ్లో ఉన్నారు. ఈరోజు నైట్కి కానీ రేపు మార్నింగ్కి, రేపు ఎర్లీ అవర్స్కి రీచ్ అవుతారు. సక్సెస్ కావాల్సింది ప్రొడ్యూసర్ ప్యాషన్. ఆ ప్యాషన్ ఉంటేనే సక్సెస్. ఒక సినిమా చూసినప్పుడు ఇందులో కమర్షియల్ వాల్యూ ఎంత ఉంది, ఎన్ని ఫైట్లు ఉన్నాయి, ఎన్ని చేజులు ఉన్నాయి, ఎన్ని సాంగులు ఉన్నాయని ఆలోచించకుండా ఈ సినిమా జనాన్ని ఆకర్షిస్తుందని జడ్జిమెంట్ ఉందే, అదే గ్రేట్. అంత గొప్ప జడ్జిమెంట్తో ఈ సినిమాని తీసుకొని రిలీజ్ చేసి సక్సెస్ చేసిన కళ్యాణ్ గారిని అభినందించాలి. ఈ సినిమా నేను చూశాను, చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇందులో ట్రీట్మెంట్ చాలా గొప్పగా ఉంది. ఇలాంటి కొంచెం భయాన్ని క్రియేట్ చేసే సినిమాకి సెంటిమెంట్ అనేది చాలా అవసరం, హాస్యం అనేది చాలా అవసరం. అవి ఉంటేనే అది బ్యాలెన్స్ అవుతుంది. ఇందులో ఒక లేడీ సెంటిమెంట్ అనేది చాలా గట్టిగా ఆకర్షించింది. మా అరుంధతి సినిమాలో కూడా అది ఎంత భయపెట్టినా సరే దాంట్లో ఒక ఆడదాని త్యాగం ఎంత గొప్పది. చచ్చిపోయి బ్రతికి మళ్ళీ చచ్చిపోయి ఒక విలన్ని చంపింది. ఈరోజు పెళ్లి కొడుక్కి అరుంధతి నక్షత్రం చూపించక్కర్లేదు, తన భార్యను చూసుకొని అరుంధతిలా ఉంటే చాలు అనుకుంటే చాలు అని సెంటిమెంట్ దాన్ని గెలిపించింది. అలాంటి సెంటిమెంటే ఈ సినిమాలో ఒక లేడీ సెంటిమెంట్. చాలా అద్భుతంగా ఉంది అది. ఆ డ్యూయల్ క్యారెక్టర్ చాలా గొప్పగా చేశారు ఆ ఇద్దరు కూడా. అలాగే సంతాన్ కామెడీ చాలా గొప్పగా ఉంది ఇందులో. నెక్స్ట్ నాకు నచ్చిన విషయం ఏంటంటే ఇందులో ఎంత భయం ఉన్నా ఏమున్నా సరే కోవై సరళ హస్బెండ్ ట్రాక్ సూపర్గా ఉంది ఈ సినిమాలో. ఎందుకంటే అది చివరిదాకా కూడా జనాన్ని నవ్వించింది. అలాగే ఈ సినిమాలో మ్యూజిక్ హైలైట్, రీ రికార్డింగ్ హైలైట్, కెమెరా హైలైట్. ఇన్ని హైలైట్లు ఎందుకున్నాయంటే కథ హైలైట్ కాబట్టి. నిజానికి ఈ సినిమా ఈరోజు కొత్త సాంప్రదాయాన్ని కళ్యాణ్ గారు మా అందరికీ సత్కరించారు. నిజానికి ఈ సత్కారం సి కళ్యాణ్ గారికి, వారి యూనిట్కి చెందాలి. అలా జరుగుతుంది. జరిగిన సభకి మేము కూడా వస్తాం. కానీ ఈరోజు ఎండిపోయిన నేలలా ఉన్న చలనచిత్ర సీమకి ఈ సక్సెస్ సూపర్గా అందించింది. అందరూ నవ్వుతున్నారు, అందరూ గొప్పగా ఉందంటున్నారు. పరిశ్రమ అంతా కూడా ఓహో ఏకైక వాక్యంగా చెప్తున్నారు ఈ సినిమా సక్సెస్ అని. ఆ మాట విని చాలా రోజులైంది. మళ్ళీ ఆ మాట విన్నందుకు, వినిపించినందుకు కళ్యాణ్ గారిని నేను ఎంతో అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. ఎందుకంటే దేవి, అమ్మోరు, అరుంధతి ఆయనే తీశారు. కరెక్ట్గా చెప్పారు. ఈ సన్మానం, ఈ క్రెడిట్ అంతా కళ్యాణ్ గారిదని. సినిమా గురించి కూడా బాగా చెప్పారు. నిజంగానే కళ్యాణ్ బాబాయ్ ది సక్సెస్. ఆడియో ఫంక్షన్ రోజు ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే ఈ సినిమా ఎంత హిట్ అవుద్దో చెప్పారు ఆయన. అలాగే సక్సెస్ అయింది. కళ్యాణ్ బాబాయ్ చాలా మంచి మనిషి, మంచి ప్రొడ్యూసరు, సూపర్ హిట్ సినిమా చేయాలని బాగా తపన పడే మనిషి. ఈ సక్సెస్తో ఆయన ఇంకా ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమందికి హెల్ప్ అవుతారు, ఎన్నో సినిమాలు తీస్తారు. మా కళ్యాణ్ బాబాయ్ ఎప్పుడూ బాగుండాలి, ఇంకా మంచి మంచి సూపర్ హిట్ సినిమాలు తీయాలి. ఆయనకు సపోర్ట్గా ఉన్న రామ్ సత్యనారాయణ గారు, మా రామ్ ప్రసాద్ గారు, వాళ్ళ బ్రదర్కి, అందరికీ, యూనిట్ అందరికీ కంగ్రాట్స్. అలాగే బాబురావు గారు, మిగతా డిస్ట్రిబ్యూటర్లందరికీ కూడా కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. కింద పడుతున్నాడో నాకు తెలియదు, కానీ నేను మాత్రం భయపడుతున్నాను. ఎందుకంటే కళ్యాణ్ అనే ఒక వ్యక్తి నాకు పరిచయం అయింది. ఆయన సినిమాలో నేను యాక్ట్ చేసినప్పుడు పరిచయం. చాలా సినిమాలు తీశాడు, పెద్ద గుర్తింపు లేకపోయినా ప్రతి సినిమా కంఫర్టబుల్గా రిలీజ్ చేసుకుంటూ అన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేశాడా అని తెలియకుండా ప్రతి దాంట్లో మమేకం అయిపోయి చేసే వ్యక్తి.
అండ్ ఇంకో గొప్ప గుణం ఏంటంటే ఎవరి కష్టంలో ఉన్నా ఆదుకునే వ్యక్తి. ఆ లక్షణాలు చాలా ఉన్నాయి. అదే మా ఇద్దరిని దగ్గర చేసిందని అనుకుంటున్నాను నేను. అటువంటి వ్యక్తి బాగుంటే చాలామందికి భరోసాగా ఉంటారు. అటువంటి వ్యక్తి కనుక ఫైనాన్షియల్గా బాగలేకపోతే చాలామందికి ఆయన పర్సనల్గా నష్టం ఏంటో నాకు తెలియదు కానీ చాలామందికి నష్టం. ఎప్పుడు ఆయన ఆఫీస్లో చాలామంది అక్కడే భోజనం చేస్తారు. ఏ కష్టం వచ్చినా గబక్కన కళ్యాణ్ దగ్గరికి వెళ్తాడు. ఎక్కడన్నా పరిష్కారాలు జరుగుతాయి, మన ఇండస్ట్రీలో పెద్దలుగా చాలామంది పరిష్కారాలు చేస్తూ ఉంటారు. కళ్యాణ్ కూడా చాలా చేస్తూ ఉంటాడు. చేసినప్పుడల్లా ట్యాక్స్ పడుతూ ఉంటుంది ఆయనకి. మిగతా వాళ్ళు ఏమో అవి చేస్తారు, ఆయనకి సొంత చేసినందుకు పనిష్మెంట్గా మధ్యలో ట్యాక్స్ పడుతుంది. అలా ఎన్నో సినిమాలను బయట వేసాడు. తను ఈ మధ్య సినిమాలు ఎక్కువ చేసి చాలా డబ్బు పోగొట్టుకుంటే నేను చెప్తా ఉండేవాడిని, వద్దనే నీకు వద్దు అని, నీ పద్ధతిలో వెళ్ళు, నీ పందాలు వెళ్ళు అంటే కాదని వెళ్తూ ఉండేవాడు. సరే, భగవంతుడు తను చేసిన మంచి కానీ తనకి నలుగురికి ఉపయోగపడటం వలన తనకి వేరే రకంగా కలిసి వచ్చింది. సంపాదించుకున్నాడు. సంపాదించుకున్న దాన్ని పాడు చేయమని కాదు. ఈ రీసెంట్ టైంలో పోయినాక నేను డిస్కరేజ్ చేస్తూ ఉండేవాడిని, ఎప్పుడు మాట్లాడుతూ ఉండేవాళ్ళు. తను నలుగురితో కలిపి సినిమా తీసినప్పుడు ఇప్పుడు అప్రస్తుతం కానీ చెప్పాలి, అందరు బాగుండాలనే ఉద్దేశంతో 4-5 చేసి సినిమా చేసి లాస్ వస్తే అందరూ ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆయన కట్టాడు. ఓవర్ నైట్ 2.5 కోట్లు లాస్. ఆ టైంలో నేను ఏంటన్నా ఈ పనులు అది ఇదని వెంకటరామ్ గారు లాస్ట్ మీటింగ్లో చెప్పారు. వెంకటరామ్ గారిని తీసుకొచ్చి చూపించా, ఏం పర్వాలేదు, ఒక 6 నెలల తర్వాత బయటకు వస్తాడు, అసలు ప్రాబ్లమే లేదు, మళ్ళీ బంపర్ లాగన్నాడు. ఇక అక్కడి నుంచి ఎక్కడికో అందుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వ్యక్తి ఇక ఇంకేముందంటే చేతిలో ఇక ఆడుతూ ఉంటే ఇక అది ఏమీ లెక్కలేదు. ఆ లెక్క లేకుండా వెళ్ళిపోయి మళ్ళీ తర్వాత కొంచెం బ్యాడ్ పీరియడ్ వచ్చేటప్పటికి తెలిసింది, అరే ఏంటి ఇలాంటి తప్పులు చేసాను. మళ్ళీ సినిమా అన్నాడు. చెప్పా వద్దు ఈ సినిమా అప్పుడు కూడా చెప్పాడు, లేదన్నా బాగుంటుంది అన్నాడు. ఇలా వెంకటరామ్, నేను అడిగా, వెంకటరామ్ చెప్పారు, ఆయన చెప్పారు, ఆయనే ముహూర్తం పెట్టారు, శుభశ్వేత ఫిల్మ్స్ బ్రహ్మాండంగా ఉంటుంది. నేను మళ్ళీ ఆయన ఫోన్ చేశాను, లేదండి డెఫినెట్గా బాగుంటుంది అతనికి అన్నారు. ఆ ఫస్ట్ డే కావాలని పర్టికులర్గా ఆడియో ఫంక్షన్ అప్పుడు కూడా పిలిచి ఒక్కొక్కరి చేత కోరుకొని ఆయన మంచి మనుషులని ఆయన ఫీల్ అయిన వ్యక్తుల చేత చేయించుకున్నాడు. అది ఆయన అదృష్టం. మంచి మనసుతో ఆయనకి బాగుండాలని మేము కోరుకున్నాం, అంత మించి మేము చేసింది ఏం లేదు. వచ్చింది ఇవాళ మళ్ళీ నిన్న ఫోన్ చేసి అభినందన అన్నాడు. నేను నన్ను ఏంటో అభినందన ఇయ్యనంటే కాదు, ఎవరైతే నన్ను మనస్ఫూర్తిగా కోరుకున్నారో వాళ్ళందరినీ నేను సత్కారం చేసుకోవడం ఒక మంచి సాంప్రదాయం. ఇక్కడ వచ్చి సన్మానాన్ని కాదు, ఒక కృతజ్ఞత అనేది చూపించడం అనేది తనకున్న గొప్ప గుణంలో అటువంటిది. అది చూపిస్తుంది. సంస్కారం అనేది వేరే ఎక్కడ అక్కర్లా, మన ప్రవర్తనలో మన బిహేవియర్లో తెలుస్తుంది. నేను చెప్పంగానే నాకు నిన్న ఒక టెన్షన్, నిన్న ఒక బాంబు పేల్చాడు. ఓ పెద్ద డైరెక్టర్తో సినిమా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను, నాకు టెన్షన్ రాత్రి నుంచి. ఈయన సక్సెస్ వచ్చి అంటే నేను అనేది చేయొద్దని కాదు, ఇక్కడ ఒక లక్కీగా ఏంటంటే రామ్ సత్యనారాయణ ఉన్నాడు, లాగుతూ ఉంటాడు. సో కొంచెం ఫాలో అయ్యి జాగ్రత్తగా ఉంటే బాగుండాలి మనస్ఫూర్తిగా. ఎందుకంటే దూకుడుగా వెళ్ళొద్దన్న ఈ మీటింగ్లోనే చెప్తున్నా. దాంట్లో సినిమాలో చూసి సినిమా బాగుంటుంది ఏమన్నా కానీ ఈరోజు నేను సినిమా తీసుకోవాలని పట్టుదలతోటి అలా ఆఫీస్కి వెళ్ళి సార్ నాకు సినిమా కావాలని అడిగితే సరే తీసుకో మంచిగా ఆడుతుంది, మీరు కూడా 2 రూపాయలు సంపాదిస్తారని ఆ ధైర్యంతో ఈరోజు ముందుకు ఇచ్చిన. అదే అశోకన్న చెప్పినట్టు సినిమాలో దమ్ము ఉంటేనే ఈరోజు మీరందరూ ముందుకు వచ్చారు. సినిమా బాగా లేకుంటే 2 రోజులనే తీసేద్దరు. సినిమా బాగుండపాటే ఈరోజు ఇన్ని రోజులు ప్రెస్ మీట్లు మాట్లాడుతున్నా. అలాగే సుదర్శన్ 35లో ఇప్పుడు కూడా రేంజ్ ఉంది. మనకు ఫస్ట్ డే ఫుల్ ఉండే, మళ్ళా సెకండ్ డే కూడా ఫస్ట్ షో శనివారం కూడా హౌస్ఫుల్ కలెక్షన్ తోటి ఉండే. దీనికి పీకే పక్కకు సప్తగిరిలు ఉంది, అది కూడా మనదే 2000 ఎక్కువ ఉంది కానీ తగ్గలేదు. ఈరోజు దాకా కూడా సినిమా బాగుంది. అందుకే మాకు చిన్న డిస్ట్రిబ్యూటర్లని కళ్యాణ్ గారు ముందుకు ప్రోత్సహించి మళ్ళీ ముందుకు ఇచ్చి సినిమా ఇచ్చినందుకు అతనికి ధన్యవాదాలు చెప్తున్నా. అలాగే నాది ఒక చిన్న కోడి రామకృష్ణ గారు కూడా మా గురువు గారు, నన్ను సినిమాలో తెచ్చిన ఆయనే అతను. నేను సినిమాలో నటించడం ఫస్ట్ వస్తే దొంగోడు పెళ్లిగా యాక్షన్ ఇచ్చింది నేను ఆ సినిమాలో ఉన్నా. ఆ తర్వాత ఏక్ పోలీసులో నన్ను బాబురావు అని పిలిచాడు, అతను కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నా. ఎందుకంటే ఒక చిన్న కోడి రామకృష్ణ గారు కొత్త వాళ్ళతో తెచ్చి ఒక అన్న అంటే చేయి మంచి కావాలి మీరు అని ఒక తెలంగాణలో ఆయన అందరికీ ప్రోత్సహించిండు, అతనికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. అలాగే ఇప్పుడు మన
శ్రీకళ్యాణ్ గారు కూడా ఇలాగే చిన్న ప్రొడ్యూసర్ తెలంగాణలో ఉన్న వాళ్ళకి అందరికీ ఇలాగే చేస్తే బాగుంటుంది తెలియజేస్తూ మీ అందరికీ యూనిట్కు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ చంద్రకళ సినిమా రిలీజ్ టైంలోనే అపాయింట్ చేయడం జరిగింది. ఇది చాలా అత్యున్నతమైన స్థానం. సౌత్ ఇండియా ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్గా చేసిన తర్వాత ఇంకా పెద్ద స్థానానికి ఆయన వెళ్ళారు. ఈ సందర్భంగా ముందుగా కళ్యాణ్ గారికి మేము శాలువాతో కప్పి మేము అభినందనలు తెలియజేసుకున్నాము. దీని తర్వాత నేను మాట్లాడతాను. అందరికీ ఆయన కప్పితే ఆయనకి ఈయన కప్పుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అండ్ సక్సెస్ ఫర్ చంద్రకళ అన్నయ్య. ఈ సినిమా ఫస్ట్ లాంచ్ చేయటానికి వచ్చిన శ్యాంప్రసాద్ రెడ్డి గారు కానీ, గోపాల్ గారు కానీ, కోడి రామకృష్ణ గారు కానీ, అశోక్ కుమార్ గారు కానీ సినిమా బిగినింగ్ నుంచి, అంటే దీనికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి, తెలుగుకు సంబంధించిన కొన్ని అనువాదాలు జరుగుతున్న టైం నుంచి రిలీజ్ అయిపోయి కలెక్షన్స్ ఎలా ఉన్నాయన్న ప్రతి క్షణం కనుక్కున్న వాళ్ళు వీళ్ళ నలుగురు. ప్రతిరోజు ప్రతి గంట మాటిని ఎట్లుంది, ఫస్ట్ షో ఎట్లా ఉంది, సెకండ్ షో ఎట్లా ఉంది, ఫైనల్గా అమ్మాయి మా కళ్యాణ్ సక్సెస్ అయ్యాడు అని ఆనందపడిన వ్యక్తులు ఫస్ట్ నలుగురు. వీళ్ళ నలుగురిని వాళ్ళు సన్మానించుకోవడం అనేది చాలా సమంజసం. అలాగే కళ్యాణ్ అన్నయ్య ఈ సినిమా కోసం మామూలుగా ఒక తెలుగు సినిమా స్ట్రైట్ సినిమా తీస్తే ఎంత ఖర్చు పెడతారో దానికన్నా ఎక్కువగా ఖర్చు పెట్టాం మేము. అంటే దీన్ని డబ్బింగ్ వెర్షన్లో చేయటం కానివ్వండి, పబ్లిసిటీ ఆస్పెక్ట్లో చేయటం కానివ్వండి, ఆడియన్స్కి రీచ్ అవ్వడం కోసం ఏం చేయాలంటే ఒక సక్సెస్ అనేది డెఫినెట్గా అవుతుందన్న కాన్ఫిడెన్స్తో దీన్ని ప్రజల మధ్యలోకి, ఆడియన్స్ మధ్యలోకి ఎలా తీసుకెళ్ళాలి అంటే దీనికి మోరల్ సపోర్ట్ ఇచ్చింది ఈ నలుగురు వ్యక్తులైతే తన మనోబలం ప్లస్ దీనికి బిఆర్ రాజు గారు చాలా అండగా నిలబడ్డారు. ఆయనకు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేయాలి.